నమస్కారం కాకా. ఏం పేరు మీ పేరు? కొంకుల ఎల్లయ్య. మీ ఈయన పేరేంటి? నా పేరు సంతోష్. ఏం కావాలి మీకు ఆయనకు? నా కొడుకునైతే. కొడుకా? ఏం ఆర్టిస్టు? మేము గోత్రాల యక్షగాన కళాకారులం. గోత్రాల యక్షగాన కళాకారుల? అవును. అంటే ఏంటి? మేము మున్నూరు కాపులకు, రెడ్లకు, వాళ్లకు సంబంధించిన ఉపకులం మాది. గోత్రాలు రెడ్డిస్కు 116 గోత్రాలు మా దగ్గర ఉంటాయి. తాళపత్ర గ్రంథాలల్లా. ఒక్క నిమిషం, ఇవి తాళపత్ర గ్రంథాలా? అవును సార్. ఏంటి ఇవి తాళపత్ర గ్రంథాలు? మొదటిది ఏంది ఇది? వాళ్ళ వంశవృక్షాలు ఇవన్నీ. ఎవరు రాసింది ఇవి? మా తాత రాసింది. మీ తాతలా? 400 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు అవి. రెడ్లయి, మున్నూరు కాపులయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాబట్టి ఆ నుంచి ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వంశవృక్షాలు వాళ్ళ తాత ముత్తాతలు మా దగ్గర. ఏ ఊరు మీది? మాది సిద్దిపేట జిల్లా చిన్నకోటూరు మండలం ఇబ్రాహిం నగర్ సార్. ఓకే. ఇప్పుడు మీ నాన్నగారి తర్వాత దీన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే సార్. వారసత్వంగా నేను తాత అదే పని చేశాడు. మా తాతగారి పేరేంటి? రాజయ్య, కొంకుల రాజయ్య. దాదాపు ఆయన 18 పర్వాలు మహాభారతం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక మా నాన్న కూడా ఆయన. మీ పేరేంటి చెప్పారు కదా? మీ ముత్తాత పేరేంటి? బాలయ్య. కొంకుల బాలయ్య. కొంకుల బాలయ్య. ఏంటి ఎట్లా చెప్తారు? ఏమైనా ఉందా దీనికి? పద్యాలు ఉన్నాయి. చెప్పండి. పద్యం ఇప్పుడు చెప్పండి. కల్ప వృక్షము కొమ్మ కలవాడి నాగలి ఇంద్రుడేడి పలుపు ఇరుడు కాని పండగేంద్రుడు మోకు పవనుండు పగ్గంబు హరిహరాదులు పలుపు వజుడు మేటి వజ్రాయుధము కర్రువు అరణి వర్ణుండు సోమయాదులు వీర సుతులు ఎడ్లు ములుకోల గణపతి వలరాజు పడుశీల రమణి కోమన్లు వీరండ్ల జోర్లు గాకముటాడి రెడ్డిగాన్ల కమ్మలనగా సరసులేగోనె కాపులు సద్గునాటి పాకనాటి పంటిరెడ్డి సీమ చిట్టము సౌదరి మున్నూరు 12 కాపులు. దాంట్లో మేము రెడ్లను మున్నూరు కాపులను రెడ్డిగాన్లు. అంటే మీరు పొగుడతారా లేకపోతే రాజులను పొగుడతారా? మీరు ఏం చెప్తారు? వాళ్ళ వంశరక్షలు చెబుతూ వాళ్ళకు ఆశీర్వచనాలు ఇస్తారు. వాళ్ళ ప్రతిఫలం పొంది వీధి నాటకాలు ఆడుతాం. వీధి నాటకాలు యక్షగానం. సావిత్రి, హరిచంద్ర, గంగ కళ్యాణం, సెంచులక్ష్మి, బబ్రు వాహన, అది లవకుశ, ఇట్లాంటి బాగుతున్నాయి. ఆడవేషం పత్రదత్త. చిందు యక్షగానం కాదు, చిందు యక్షగానం. గోత్రాల భాగవతం అంటారు. గోత్రాల భాగవతం. ఎంతమంది ఉంటారు టీమ్ లో? 10 మంది. 10 మంది ఉంటారా? 10 మంది. ఇప్పుడు మీ టీం కాకుండా ఇంకా ఉన్నారా చాలా మంది? మా వాళ్ళు 10 జిల్లాలలో ఉన్నారు. 10 జిల్లాలలో 15 జిల్లాలు ఉన్నారు ఇప్పుడు. దీనికి మరి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయా? అన్ని తపుల, ఆర్మాని, తాళాలు, కిరీటాలు, విగ్గులు, భూషణాలు, రాజవేషం ఎట్లా, ఆడవేషం ఎట్లా, ఎవ్వల పాత్ర వాళ్ళే ధరించుకొని. చిందు యక్షగానం వేరు, గోత్రాల భాగవతం వేరు. ఏమైనా ఫోటో ఉందా దాన్ని? గోత్రాల భాగవతం మరి ఇంకా చెప్పు, ఏమేమి ఉంటాయి? అదొక పద్యం పాడు. బలభద్రు ఆయుధము. అట్లా కాదు, రాగయుక్తంగా పాడండి. రాగయుక్తంగా మీరు పాడతారా లేకపోతే ఏమైనా? పాడతాం. అయితే అవార్డు పెట్టినాయి. ప్రతిమ పురస్కారం. ఇదా? ఇది బాపు రాజవేషం. నేను ఆడవేషం, హరికృష్ణ, అన్ని ఇవన్నీ. ఇది గోత్రాల భాగవతం. ఇదంతా ఇది గోత్రాల భాగవతం. అంటే చిందు యక్షగానం కాదు, ఇది కాదు. చిందోళ్ళు వాళ్ళది వేరే. మేము వీళ్ళము ఉపకులాలు. ప్రతి ఒక్క కులానికి ఒక యాచకుడు ఉంటాడు. ఓకే. మేము మున్నూరు కాపులకు, రెడ్లకు. మీరు యాచకులా? మరి ఎలా జీవనోపాధి ఎలా ఉంది? మాకు ఇప్పుడు టీవీలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి. మమ్మల్ని ఎవరు ఆదరిస్తలేరు, ఏం చేస్తలేరు. అంతకు ముందు మేము వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి పోతే మంచి అయ్యో మమ్మల్ని అడుక్కొని అర్తి వాళ్ళు వచ్చిర్రు, మా ఆడబిడ్డ వచ్చిర్రు అని మాకు మంచి ఆ కాలంలో అయినా ఇంత తునమో పత్రం వచ్చింది. ఎంత వయసు? 85 ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు. తన 85? అవును. నమస్కారం పెద్ద ఆయన. 85 ఏళ్ళు ఉన్నాడు ఆయన. అప్పటికి ఇప్పటికి ఏం కనిపిస్తుంది మీకు తేడా? మీ చిన్నప్పుడు మీరు వయసులో ఉన్నప్పుడు ఇప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తాడు? ఇవి చేయబట్టి కళ నశించిపోతాను సార్. మా ఒక ఉపాధి దెబ్బతింటుంది. మాకు సెంటీమీటర్ భూమి లేదు, జాగాలు లేవు. ఒక్క నిమిషం ఆయన చెప్పండి. చూశాను. ఇప్పుడు మీరు మరి ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. నా తోడ 5 ఆడల్లో ఒక మూగవాడిని. మా తండ్రి అందరు కట్టించిన వాళ్ళ పెళ్లిళ్ళు పేడలు చేస్తే ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు మీ కొడుకు నేర్పారు కదా, దీనిలో మొత్తం ఎన్ని నాటకాలు ఉంటాయి?
ఇలా 40 ఆటలు దాకా ఉంటాయి. 40 నాటకాలు కీచకవధ, లవకుశ, బాలనాగమ, సెంతులక్ష్మి, చంద్రకళ, గడాచలము. చిందకిషగానంనే అడుగుతలేరు, మీ గోత్రాల భాగవతాన్ని మొట్టమొదటిసారి వింటున్నా. గోత్రాల భాగవతం మేము ఆడతాం సార్. మేము ఇటు మంచిర్యాల జిల్లా, అటు ఆదిలాబాద్ జిల్లా. మీరు ఒక పద్యం పాడండి. పాడతాం సార్. వీణా వీణాలాకృత పల్లవాం పానీ అలి నీలవే ని పద్మజురా నిన్ వాణి మృకెదనికిదే గిరువాణి నాజిమయందు పచ్చిగదే బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. మీరు ఏమేమి పాత్రలు వేస్తారు ఎక్కువ? నేను ఆడవేషం తెస్తా సార్. నేను సత్యవర్మల సత్యవతి ఇట్లా ఆడవేష పాత్రలు ఉంటాయి సార్. నేను తెచ్చేది ఆడవేష పాత్ర తెచ్చి 2 ఆడవేషాలు, 2 రాజవేషాలు, 1 బుడ్రకాను. సేమ్ మేము కాదు, ఒక కవి రచించిన పుస్తకం సావిత్రి, అలా సావిత్రి వేషం తెస్తా. ఈ హరిశ్చంద్ర అది ఒక కవులు రాసిన పుస్తకాలు మేము నేర్చుకుని పౌరాణికంలో వేస్తారా? పౌరాణికంలో లవకుశ పౌరాణికమే దానిలో వేస్తారా? భక్త ప్రహ్లాద. మరి గోత్రాల భాగవతం అంటే ఏంటి? ఇవే సార్. ఇప్పుడు మా వాళ్ళు ఫస్ట్ ఏం చేసిరంటే కథ చెప్పారు. కథ చెప్పి మా తాత ఏం చేసిరంటే 18 పర్వాలు మహాభారతం కట్టె పట్టుకొని దోతి కట్టుకొని అప్పుడు వాళ్ళ ద్వారా భజన ఉంటుందా? మాకు తపులాలు, హార్మోన్లు, మాకు వెనకట కింద అది ఉపాంగం ఉండే అవి పోయినాయి. ఇప్పుడు వెనకట ఉపాంగం ఇవన్నీ ఉండే. చరిత్రకారులు మేము ఉండ్రు కాపులకు, రెడ్లకు. సరే, ఇప్పుడు ఎలా ఉంది మీకు జీవనోపాధి? ఎలా ఉంది? మాకు జీవన ఉపాధి ఏం లేదు సార్. వాస్తవంగా మేము 10th ఇంటర్ దాకా చదువుకున్నా. తాత ముత్తాతల నుంచి కళ, ఈ కళ అనేది అందరికి అబ్బది. సత్యం ధర్మాభిరక్తానాం నాస్తి కృతం భయం, సత్యము ఆచరించుంటే అందును, ధర్మం పలుకుట అందును, అరక్తులైన వారికి మృత్యు వల్ల భయం ఉండదట. ఒక శ్లోకం చదవనంటే 4 ఇట్లా తీడుకోవాలి సార్. వాళ్ళ తాత ముత్తాతల నుండి మాకు వచ్చింది కాబట్టి నేర్చుకున్నా. నా బాధ ఏం తెలుసా? కళాకారులము ఒక ఆడికి పోయి మా బతుకు కళాకారులు అంటే వెనుకనే ఉన్నది మా కథ. మాకు ఇల్లు, బాధపడకండి, అందరూ సర్దుకుంటది, జాగాలు లేవు, భూములు లేవు. ఇప్పుడు అవన్నీ ఒక పద్ధతి. ఇప్పుడు నేను ఇది ఓన్లీ ఆర్టిస్టుల గురించి చెప్పడానికి ప్రజలకే నా ఉపోద్ఘాతం అండి. మీ కష్టాలన్నీ కూడా ప్రభుత్వానికి మనం అప్పీల్ చేద్దాము. ప్రభుత్వం వారికి ప్రజలకు తెలియజేద్దాము. ప్రజలు, ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకుంటాయి. నేను ఆదుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. మీరు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ, జనాలను అర్రిస్తూ, మంచిగా కార్యక్రమాలు చేస్తూ మీ జీవనోపాధిని మీరు మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? ఇక నేర్పిస్తలేదు సార్. మాకు ఇప్పుడు మా తాత వరకు అయింది. ఆయన నుంచి నేను ఇప్పుడు ఎందుకు నేర్చుకున్నాను బాధపడతాను సార్. నేను సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుని సార్. హరీశ్రావు వెంబడి తిరిగి ఇవన్నీ ఎవరిని రాజకీయాలు వద్దు ప్లీజ్. ఇది ఓన్లీ మనం ఆర్ట్ ఫామ్ గురించి, కళాకారుల గురించి మాట్లాడు. మనం రాజకీయాలు మాట్లాడొద్దు, మాకు సంబంధం లేదు. కళాకారుల ఉద్యోగం రాలేదని బాధ సార్ నాకు. అది ప్రభుత్వం ఇస్తారు. 550 పోస్టుల అప్లై చేసి దాని గురించి ప్రభుత్వం వారిని మీరు అప్పీల్ చేసుకోండి. మీరు దాని ప్రయత్నాలు ఏందో కొనసాగించండి. ఇది మీ కళారూపాన్ని గురించి, మీ కళాకారుల గురించే చెప్తున్నాను. మీకు ఏమేమి బాధలున్నాయో చెప్పండి, అంతవరకే. కానీ రాజకీయాలు మాట్లాడొద్దు దయచేసి, ఏమనుకోకండి. మీ కళారూపాన్ని ఇంకా 10 కాలాల పాటు ఇంకా మీ గోత్రాల భాగవతాన్ని మీరు కొనసాగించాలని నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. మీ నెంబర్ చెప్పండి. 9908291123. గోత్రాల సంతోష్. మళ్ళీ ఒకసారి 9908291123. గోత్రాల సంతోష్, ఇబ్రాహిం నగర్ మండలం, చిన్నకోడూరు డిస్టిక్, సిద్దిపేట. మీరు దాని మీద, కళారూపం మీద, కోపం మీద మీ పిల్లలకు కానీ వేరే పిల్లలకు కానీ మీ కుల వృత్తులను నేర్పకుండా మీరు ఒక శిక్ష వేస్తున్నారు. అలాంటి చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ 10 కాలాల పాటు ఆ శిక్షను మీరు సడలించి మీరు నేర్పించండి. ఎప్పుడో ఒక మంచి రోజు వస్తుంది మీకు కూడా. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఎ డే అని, అంటే ప్రతి కుక్కకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. కాబట్టి కుక్కకే వచ్చినప్పుడు మనిషికి కూడా వస్తుంది. కాబట్టి నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ మీకు
శుభాకాంక్షలు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత బ్రహ్మాండ పురాణం ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎ వెరీ రేర్ ఆర్ట్ ఫామ్, చాలా రేర్ ఆర్ట్ ఫామ్ ఇది, డయింగ్ ఆర్ట్ ఫామ్. మనము ఈరోజు ఒక పల్లెటూరి తెలంగాణ కళారత్నాల్లో ఈరోజు పరిచయం చేసుకున్నాము. పెద్ద ఆయన 85 సంవత్సరాలు, కొంకుల ఎల్లయ్య గారు, వారి కొడుకు కొంకుల సంతోష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, వారికి కళాకారులందరూ కూడా బీదరికంలో ఉంటారు, చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంటారు, భోజనం కూడా దొరకదు. వాళ్ళకు 2 పూటల భోజనం మన ప్రజలు, మన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, వాళ్లకు ఎంతో ప్రేమతో భక్తితో వారిని ఎంకరేజ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ పరిచయాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, సెల్యూట్. నమస్కారం సార్.